భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటికీ కొన్ని ప్రత్యేకమైన కథలు ఉన్నాయి. అవి ఈ ఆలయాల ప్రత్యేకతను తెలియజేస్తాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లోని చౌరాసి దేవాలయానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ, చరిత్ర ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కనిపించని 4 లోహపు తలుపులు ఉన్నాయని ఆలయానికి సంబంధించిన నమ్మకం కూడా ఉంది. ఈ 4 తలుపులు బంగారం, వెండి, రాగి, ఇనుముతో తయారు చేయబడ్డాయని విశ్వాసం. యమధర్మరాజు ఇక్కడ నివసిస్తున్నాడని, ఇక్కడ అతని ఆస్థానం జరుగుతుందని స్థానికుల్లో ఒక నమ్మకం ఉంది. ఇక్కడ జరిగే ఆస్థానంలో ప్రజలు స్వర్గానికి వెళ్లాలా లేదా నరకానికి వెళ్లాలా అని యమధర్మరాజు స్వయంగా నిర్ణయిస్తాడని విశ్వాసం. పురాతన కాలం నుంచి ఈ ఆలయంలో శివలింగం ఉందని, చిత్రగుప్తుని గదిగా పరిగణించబడే ఆలయంలో ఒక రహస్యమైన గది కూడా ఉందని స్థానికులు చెబుతారు. మత విశ్వాసాల ప్రకారం చిత్రగుప్తుడు ఇక్కడ నుంచే వ్యక్తులు చేసే పనులను ట్రాక్ చేస్తాడని అంటారు. విశ్వాసాల ప్రకారం ఏదైనా జీవి మరణించిన తర్వాత దాని ఆత్మను చిత్రగుప్తుని ముందు ఉంచుతారు. ఆత్మ చేసిన మంచి, చెడు పనులన్నీ ఇక్కడ లెక్కించబడతాయి. చిత్రగుప్తుని రహస్య గదికి ఎదురుగా ధర్మరాజు ఆస్థానం అని పిలువబడే మరొక గది ఉంది. ఈ గదిలోకే ఆత్మను తీసుకుని వెళ్తారట. అక్కడ నుంచి జీవాత్మ తదుపరి ఎక్కడకు ప్రయాణించాలనే నిర్ణయం తీసుకోబడుతుందట. ఈ నమ్మకం కారణంగా ప్రజలు ఈ ఆలయానికి వెళ్లడానికి కొంచెం భయపడతారు. అన్నా చెల్లెళ్ల పండగ సందర్భంగా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్నా చెల్లెళ్ల పండుగ యమధర్మరాజుకి సంబంధించినది. చాలా కాలం తర్వాత యమధర్మరాజు తన సోదరి యమునాదేవి ఇంటికి వెళ్లాడని నమ్మకం. అప్పుడు యమునాదేవి సంతోషంతో తన సోదరుడు యమధర్మరాజు ప్రతి సంవత్సరం తన ఇంటికి రావాలనే వరం కోరింది. అందుకనే అన్నా చెల్లెళ్ల పండగ రోజున ప్రతి అన్న తమ సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేస్తాడు. శక్తి కొలది కానుక ఇస్తాడు.